మళ్ళీ అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఆయనకి దారులన్నీ మూసుకుపోయినాయి. ఇక్కడ ఇక వాళ్ళ సత్తాను ప్రదర్శించాల్సినటువంటి అవకాశం ఎవరికి ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి. అరెస్ట్ చేస్తారా చేయరా? ఆయనకైతే అన్ని దారులు మూసుకుపోయినాయి. ఆయన యాంటిసిపేటరీ బెయిల్కి పోయే అవకాశం ఉన్నదట. మరి యాంటిసిపేటరీ బెయిల్కి పోతే యాంటిసిపేటరీ బెయిల్ వస్తుందా, నిజంగా ఆయన పోతాడా చూద్దాం. కానీ అంతకు ముందే కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేసే అవకాశం ఉన్నదనే ఒక ప్రచారం జరుగుతున్నది. కానీ కాంగ్రెస్ పార్టీగా నేను చెప్పాల్సుకునేది ఏంటంటే ఫైనల్గా కాంగ్రెస్ పార్టీ దమ్మిగా మీ దమ్ము అరెస్ట్ చేస్తారా చెయ్యరా అది కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేసుకోవాలి. ఇక పక్కన పెడితే గాంధీ భవన్ పైన దాడి చేస్తామని కౌశిక్ రెడ్డి మళ్ళోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. గాంధీ భవన్ పైనే కాదు, ఎవరైతే పార్టీలు ఫిరాయించారో ఈ 10 మంది ఎమ్మెల్యేల మీద దాడి చేస్తా అని చెప్పి కౌశిక్ రెడ్డి చెప్పుకొస్తున్నాడు. అయితే తెలంగాణ సమాజం ఏం చెప్తుందంటే కౌశిక్ రెడ్డి గారు, మీరు ముందుగా సబితా ఇంద్రారెడ్డి ఇంటి మీద, గంగుల కమలాకర్ ఇంటి మీద, తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంటి మీద, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి ఇంటి మీద, నిజామాబాద్ నుంచి ఆయన ఎవరు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ రెడ్డి ఇంటి మీద, వీళ్ళ మీద దాడి చేసుకోండి. ఫస్ట్ వాళ్ళ మీద మొదలైన తర్వాత వాళ్ళది జర పూర్తయినాక ఈ నెక్స్ట్ చేసుకోండి. మీరేమంటున్నారు? మేము ఎల్పీని విడుదల చేసుకున్నాం అంటున్నారు. ఎల్పీని విడుదల చేసుకోవడం అంటే అది అంతకు మించి నవ్వొచ్చే విషయం ఏముండదు. మీరు ఒక్కొక్కసారి విలీనం చేసుకొని ఆ డేట్లు కూడా చెప్తాను మీకు త్వరలో. అవన్నీ కూడా ఉన్నది కొంత. ఏ రోజు ఎవరెవరిని జాయిన్ చేసుకున్నారు, ఏంది ఏం కథ అనేది ఉన్నది. సో ఆ ఎవరెవరిని జాయిన్ చేసుకొని ఫైనల్గా ఒక ఎల్పీని విలీనం చేసుకోమని చెప్పుకున్నారు. అది ఏంటిది? ఒక దళిత సిఎల్పి నాయకుడు, దళిత ఎల్ఓపి ఉన్నారు కాబట్టి ఆ మొత్తం ఎల్ఓపిని ప్రతిపక్ష పదవి లేకుండా, ప్రతిపక్ష హోదా లేకుండా ఆ దళిత వ్యక్తి దగ్గర నుంచి పదవి గుంజుకునే ప్రయత్నం చేశారు మీరు. ఈరోజు ఏమవుతున్నది మీ పార్టీకి? ఎల్పీ పోయినంత మాత్రం ఒరిగిపోయేది ఉన్నదా, లేకుంటే కేసీఆర్ ఏమైనా బయటకు వచ్చిన ఎల్పీ పదవి పోయేది ఉన్నదా? ఆయన ఉన్నా వస్తాడు, బయటకు లేకున్నా వస్తాడు. కానీ ఒక దళిత వ్యక్తిని ఎల్ఓపి చేస్తే అక్కస్ వెళ్ళగక్కి ఆ ఎల్ఓపి పదవిని గుంజుకునే ప్రయత్నం చేసింది మీ పార్టీ. సో మాట్లాడుతున్న ఈ అంశాలకు సంబంధించి గాంధీ భవన్ మీద దాడి చేస్తా అన్నటువంటి కౌశిక్ రెడ్డి మాటలు ఎట్లా ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు? గాంధీ భవన్ మీద దాడి చేస్తామని కౌశిక్ రెడ్డి అంటుంటే మీ అభిప్రాయం ఒకసారి మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ముందుగా హెడ్లైన్ చూద్దాం, తర్వాత కేటీఆర్ అరెస్ట్ దానికి సంబంధించి విషయాలు మాట్లాడుకుందాం. ఇక ఇవాళ కేటీఆర్ అరెస్ట్ సుప్రీంకోర్టులో చుక్కెదురు. ఈడీ విచారణకు హాజరు కాబోతున్న కేటీఆర్ ఇక కాంగ్రెస్ ఆఫీస్ పై దాడి చేస్తాం, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పైన దాడి చేస్తారనే ప్రచారం అవాస్తవం. తొలుత నాపైనే సంజయ్ దాడి చేశారు. సంజయ్తో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు కవంపల్లి మక్కన్ సింగ్ కూడా నా మీద దాడి చేశారు. ఒకసారి నిఖిల్ ఈ విజువల్స్ ఏవా కౌశిక్ రెడ్డి దాడికి సంబంధించినవి, ఎవరెవరి మీద దాడి చేశారని ఇప్పుడు మీరు చూడండి ఒకసారి. ఈ కిడ్నాప్ అయిన యువకుడి హత్య, ఖమ్మంలో సంజయ్ డెత్ మిస్టరీ ఇంకా కూడా సస్పెన్స్ నెలకొంది. కూనమేని సభ్యత్వం రద్దు, ఆయన తప్పుడు అఫిడవిట్ సమర్పించని చెప్పి నందులాల్ అనే ఒక వ్యక్తి ఆయన మీద సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే పిటిషన్ ని డిస్మిస్ చేయాలని చెప్పి హైకోర్టుకు పోయిండు. హైకోర్టు తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు పోయిండు. సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్ స్వీకరించలేదు. సో దీంతో ఆయన సభ్యత్వానికి కొంత రద్దే అవకాశం ఉన్నట్టు ఒక వార్త హైలైట్ గా ఉన్నది. ఆ తర్వాత ఈనాడు విషయానికి వస్తే బలమైన వాదనలు వినిపించాలి, మంత్రివర్గ విస్తరణ పైన సీఎం ఏఐసిసి నిర్ణయం మన మహేష్ కుమార్ గౌడ్. ఇక నీటి వాటాల పంపకం విషయంలో నిన్న ఢిల్లీలో రేవంత్ రెడ్డి నివాసంలో భేటీ జరిగింది. భేటీలో మంత్రులందరూ హాజరయ్యారు. పక్కాగా మన వాటా మనకు రావాల్సిందే, 550 టీఎంసీలు మనకు రావాల్సిందే, పట్టు వదలకుండా మీరు వాదించండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్న మాటలు. ఇక మోదీ ఆశీస్సులతోనే ఇందూరుకు పసుపు బోర్డు, బడ్జెట్లో నిధుల కేటాయింపు, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఢిల్లీ నుంచి వర్చువల్ గా ప్రారంభం. ఇక హైకోర్టుకు 4 కొత్త న్యాయమూర్తులు, జిల్లా జడ్జిల పేరును సిఫార్సు చేసిన సుప్రీం కొలీజియం. ఇక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్ తాత్కాలిక బాధ్యతలు. ఇక విషాదం నింపిన పతంగులు, గాలిపటాలు ఎగరవేస్తూ 3 మృతి. ఇక ఎఫ్ఐఆర్ ను కొట్టివేయలేం, నిన్న సుప్రీంకోర్టులో కేటీఆర్ కి బిగ్ షాక్. ఇక ఈరోజు కేటీఆర్ ఈడీ ముందుకు హాజరు కాబోతున్నారు. ఇక సాగుకు యంత్ర తంత్ర మేధి అంటూ ఒక వార్త. ఇక ఏప్రిల్ 29, 30లలో అగ్రికల్చర్, మే 2 నుంచి ఇంజనీరింగ్. ఎప్పుడెప్పుడు ఏ ఎగ్జామ్లు ఉంటాయి, సెట్ ఎగ్జామ్లకు సంబంధించి ఒక వార్త. ఇక ఆంధ్రజ్యోతిలో చూస్తే అరెస్ట్ చేస్తారా అనేది క్వశ్చన్ మార్క్. నేను అదే అంటున్నా, కాంగ్రెస్ పార్టీ దమ్ము ఇక్కడిగా, మీ ప్రభుత్వం దమ్ము. ఆయన అరెస్ట్ చేస్తారా లేదా మీ దమ్ము కావాలి. ఆయనకు అన్ని దారులు మూసుకుపోయినాయి. ఇక ఆ పార్టీ బీఆర్ఎస్ఎస్ అట. బీజేపీ బీఆర్ఎస్ ఒకటి అనేది మరోసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ వేదికగా మాట్లాడుకొచ్చిండు. అది బీఆర్ఎస్ పార్టీ కాదు, ఆర్ఎస్ఎస్ పార్టీ అని ఆయన మాట్లాడుకొచ్చిండు. ఇక కోర్టులు కూతలెట్టాయి, కోడి పందాలకు సంబంధించి ఒక వార్త హైలైట్ గా ఉన్నది. ఇక హైకోర్టు తాత్కాలిక సీజేగా జస్టిస్ సుజయ్ పాల్. అన్న కూతురిని ప్రేమించాడని వ్యక్తి ఇంటికి వెళ్లి అగ్గిపెట్టిన నిందితుడు. ఇక ఆ లెక్క తేలాలి, సాగుకు యోగ్యం కాని భూములపై సర్వే, తుమ్మల వర్సెస్ ధర్మపురి.
ఆ తర్వాత మోహన్ బాబు వర్సిటీ వద్ద హైటెన్షన్ డ్రోన్ విధ్వంసక సూక్ష్మ క్షిపణి భార్గవాస్త్రం. ఇక వెలుగు విషయానికి వస్తే వెలుగులో చూస్తే కనుక నేవీలో ఒకేసారి 3 యుద్ధ నౌకలు, ఐఎన్ఎస్ సూరత్, వాగ్షీర్, ఆ తర్వాత నీలగిరిని జాతికి అంకితం చేసిన ప్రధాని మోదీ. వీళ్ళన్ని జాతికి అంకితం చేసిరే. అంతకుముందు కిషన్ రెడ్డి ఒకసారి, నేను ఈ అంశం వచ్చింది కాబట్టి చెప్తున్నా, జాతికి అంకితం అనేది. కిషన్ రెడ్డి తార్నాక దగ్గర ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఒక మెట్రో రైల్వే స్టేషన్ ఉన్నది, లోకల్ రైల్వే పోయేది, లోకల్ ఎంఎంటీఎస్ పోయే రైల్వే స్టేషన్ ఉన్నది. అక్కడ ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసిండు. లిఫ్ట్ ఏర్పాటు చేసి ఆ లిఫ్ట్ని జాతికి అంకితం చేసిన అన్నాడు. లిఫ్ట్ను జాతికి అంకితం చేస్తారు, కురుకురే ప్యాకెట్లను జాతికి అంకితం చేస్తారు, అన్ని జాతికి అంకితం చేస్తారు వీళ్ళు. ఇక మేము జోక్యం చేసుకోం, హైకోర్టు తీర్పు పైన కేటీఆర్ తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు. ఏఐసిసికి కొత్త ఆఫీస్ ప్రారంభించిన సోనియా గాంధీ, ఖర్గే. ఇక రికార్డుల మోత, వన్డేలో అత్యధిక స్కోర్ చేసిన ఇండియా అమ్మాయిల జట్టు, ఫాస్టెస్ట్ సెంచరీ కొట్టిన స్మృతి మందాన. ఇక దక్షిణ కొరియా అధ్యక్షుడు అరెస్ట్, భగవత్ వ్యాఖ్యలు దేశద్రోహమే, ప్రజలందరికీ కించపరిచారన్న రాహుల్. ఇక నేడు ఈడీ విచారణ కేటీఆర్, హైకోర్టుకు 4 కొత్త జడ్జీలు, హైకోర్టు సీజేగా సుజయ్ పాల్, అలోక్ ఆరాధ్యకు బాంబే హైకోర్టు సీజేగా బాధ్యతలు. ఇక నిజామాబాద్ లో పసుపు బోర్డు షురు, వర్చువల్ గా ప్రారంభించిన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్. ఇక 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే, కృష్ణా జిల్లాలో న్యాయమైన వాటా కోసం తెలంగాణ పోరాటం. 811 టీఎంసీలో సగమైన దక్కించుకునేలా ప్రణాళికలు, నేటి నుంచి బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్రధాన వాదనలు. ఇక మన వాటా దక్కాల్సిందే అంటున్న ఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయన మాట్లాడిన మాట్లాడేట్టుగా ఉన్నాయి. ఇక సిరిసిల్లలో మరో 6 ఎకరాల వాపస్, అసైన్డ్ భూములు వెనక్కి ఇచ్చేసిన బీఆర్ఎస్ నేతలు. సిరిసిల్ల కలెక్టరేట్ కు పాస్ బుక్స్ అప్పగించిన 2 లీడర్లు. సిరిసిల్ల అంటే ఎవరు? కేటీఆర్ నియోజకవర్గం. ఇక పోతే 3 రోజుల్లో 6 కోట్ల జనాభా హాజరయ్యేట. ఇక్కడ మహాకుంభమేళ ప్రయాగ్రాజ్ కి 6 కోట్ల మంది హాజరయ్యేట ఇప్పటికే 3 రోజుల్లోనే. 8 సెట్లకు తేదీల ఖరారు, ఏప్రిల్ 29 నుంచి జూన్ 19 వరకు పరీక్షల నిర్వహణ. ఇది వెలుగులో హెడ్లైన్స్ గా ఉన్నాయి. ఇక దిశ హెడ్లైన్స్ చూస్తే కాంగ్రెస్ లో పదవుల పండుగ, క్వాష్ విత్డ్రా చేసుకున్న కేటీఆర్, పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొడతారట. ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తే వెంటనే అరెస్ట్ చేయాలి, తీసుకుపోయి అటెంప్ట్ మర్డర్ కేసులు వేయాలి. రాళ్లతో కొడతాం, రప్పలతో కొడతాం, ఉరికిచ్చు కొడతాం, దాడులు చేస్తాం, అంతా బహిరంగంగా హెచ్చరించినా కూడా ఎందుకు మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వెనక్కిపోతుందో అర్థమైతలేదు. సౌత్ కొరియా అధ్యక్షుడు అరెస్ట్, ఆ తర్వాత నో పార్కింగ్ నో కారు అంటూ ఒక వార్త. ఇక బీఆర్ఎస్ కాదు బీఆర్ఎస్ఎస్, లబ్ధిదారుల పేరుతో ఊరూరా ఫ్లెక్సీలు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా స్కీమ్స్ పై కొత్తగా ఫ్లెక్సీలు, అంటే ఎవరెవరికి అర్హత సాధించిన దానిపైన కొంత ఫ్లెక్సీలు వెలుస్తాయట. మీ పేర్లతో సహా డీటెయిల్ అక్కడ డిస్ప్లే చేస్తారట. ఇక బీజేపీ ఆర్ఎస్ఎస్ గుప్పిట్లో రాజ్యాంగ వ్యవస్థలు, హైకోర్టుకు 4 కొత్త జడ్జిలు, కేజ్రీవాల్ విచారణ కేంద్రం పర్మిషన్. నేను మర్చిపోయిన ఇంకా లిక్కర్ స్కామ్ అంశాన్ని మళ్ళీ తెర మీద తీసుకొచ్చింది ఈడీ. పట్టుకొచ్చి కవితను కూడా రేపు మాపు విచారించే అవకాశం ఉన్నది. ఇక నమస్తే తెలంగాణ హెడ్లైన్ చూస్తే కనుక వరద మాటున గారడి, ఏపీ జలదోపిడి, లింక్ ప్రాజెక్టుతో గోదావరికి చెర. ఇక రేవంత్ పైనే పీడీ యాక్ట్ పెట్టాలి అంటూ కౌశిక్ రెడ్డి మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన మాట హైలైట్ గా ఉన్నాయి. ఆ తర్వాత రేషన్ కు పరేషాన్, పెట్టుబడులు వచ్చేనా, నిరుడు కుదిరిన ఒప్పందాల్లో కార్యరూపం దాల్చినవి 0. ఇక మళ్ళోసారి దావోస్ పోతున్నాడు, గతంలో వచ్చినవే 0, ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తారని ఒక మాట. తర్వాత బీఆర్ఎస్ లోకి కాంగ్రెస్ నాయకులు, రేవంత్ రెడ్డి సొంత ఇలాకాలో చేరికలు, పార్టీలోకి ఆహ్వానించిన పట్నం. ఇవి హెడ్లైన్స్ గా ఉన్నాయి. వివిధ వార్తాపత్రికలు వచ్చిన హెడ్లైన్స్ లో ప్రధానంగా కేటీఆర్ అరెస్టు, ఈడీ విచారణ హైలైట్ గా ఉంది. ఒకసారి కమ్యూనిటీలో మనం పోల్ చూద్దాం. బిఫోర్ దట్ ఒకసారి మీరు